వేణుగోపాల్ గారు హలో వేణుగోపాల్ గారు మరి సంకల్పాన్ని ఎవరైతే నిలబెడతారో వాళ్ళే అసలైన వారసులు అంటూ అలాగే పోలవరం గురించి ప్రస్తావించారు. ఇంతవరకు రాజధాని లేదంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పారు. అంటే బీజేపీని చాలా వరకు టార్గెట్ చేసినా అంటే మీ పేరు చెప్పకుండా మిమ్మల్ని ఎక్కువగా టార్గెట్ చేశారు. అసలైన వారసులు షర్మిల గారే అంటున్నారు ఆయన. అర్చన గారు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి మరణం జరిగితే ఆ మరణాన్ని దాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వాళ్ళని ఓదార్చాలి అంటే అడ్డుకునింది ఏ పార్టీ అడ్డుకునింది? కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోస్తే అదే రాజశేఖర్ రెడ్డి ఊపిరిపోతే ఆ ఊపిరిపోయినది అని చెప్పేసి ఏదైతే సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి కోసం ఏం లేదంటారు. ఉండండి ఒక నిమిషం టైం, 2 నిమిషాలు టైం ఇవ్వండి. మీరు అడిగిన దానికి సమాధానం. ఈ రోజు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వాళ్ళని ఓదార్చాలంటే కాంగ్రెస్ పార్టీ ఆయన అడ్డుకొని ఆయన పైన దాదాపు శంకర్రావే చెప్పాడు స్వయంగా తప్పుడు కేసుని పెట్టించి 16 నెలలు ఆయన జైల్లో కట్టడి చేసి ఈ రోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు ఎవరు నెరవేరుస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రోజు 51% ఓట్లతో 151 సీట్లతో ఈ రోజు అత్యధికంగా భారతదేశంలోనే ఇంత మెజారిటీతో ఏ నాయకుడు ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని అవలేని పరిస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన ఆశయాలు ఆయన ఆశలు రాజశేఖర రెడ్డి గారు నెరవేర్చాలనే గారు నెరవేరుస్తున్నాడు. నెరవేర్చడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా అడ్డుకున్నా ఆయన నెరవేరుస్తున్నాడనే కదా ఈరోజు ప్రతిపక్షాలన్నీ ఒకటయ్యాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా టార్గెట్ చేసాయో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక కూటమి అయ్యి ఈ రోజు పేదవాడి పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పదే అడ్డుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి సంక్షేమం ఇచ్చినా తప్పే, పేదవాడికి సెంటు భూమి ఇచ్చినా తప్పే అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు గాని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని గాని జగన్మోహన్ రెడ్డి గారి ఊసు గాని వినపడకూడదనేసి ఈ రోజు కుట్ర చేస్తున్నాయి ప్రతిపక్షాలు. వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి సంకల్పం గురించి, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. ఓకే అండి, రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. టీపీసీసీ సెక్రటరీ మల్లా